తుది శ్వాస విడిచిన గాన కోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీత అభిమానుల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో నిలిచిపోతాయన్నారు. జానకమ్మ కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. విజయవాడ ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్డులో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెకానిక్ షెడ్డులో మరమ్మతుల కోసం బస్సులు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం ఒక బస్సు నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు సమీపంలోని మరిన్ని బస్సులకు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 5 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యారేజీలో పార్కింగ్ చేసిన 7 బస్సులు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 7 బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సుల్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలకు వెళితే ఆటోనగర్లోని ఒక మెకానిక్ షెడ్లో మరమ్మతుల కోసం బస్సులను నిలిపి ఉంచారు. నేటి మధ్యాహ్నం మరమ్మతుల కోసం ఉంచిన ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొద్దిసేపటికి మిగిలిన బస్సులకు కూడా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 5 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ప్రమాదంలో గ్యారేజీలో నిలిపి ఉంచిన 7 బస్సులు దగ్ధమయ్యాయి. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ మెకానిక్ షెడ్డులో బస్సు ఫ్యాబ్రికేషన్ పనులు, మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రసన్న పార్కింగ్ లైన్స్ నుంచి తమకు 12 గంటలకు ఫోన్ వచ్చిందని, ఆటోనగర్ అగ్నిమాపక వాహనంతో పాటు విజయవాడ, కొత్తపేట వాహనాలు కూడా తెప్పించి 5 వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 3 బస్సులు పూర్తిగా, 4 బస్సులు పాక్షికంగా దగ్ధమైనట్లు తెలిపారు. షెడ్డు నిర్వాహకులు సిద్ధు మాట్లాడుతూ బాడీ పెయింటింగ్, టింకరింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేయిస్తుంటామని 2-3 రోజుల్లో అన్నీ డెలివరీ అయ్యేవని, ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు అంటుకున్నాయని, మొత్తం ఏసీ బస్సులు కావడంతో మంటలు వ్యాపించాయన్నారు. అనంతరం ఆటోనగర్ ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక్కో బస్సు సుమారు 40 లక్షల రూపాయలుంటుందని, పెయింటింగ్ వేసి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. చుట్టుప్రక్కల ఉన్నవారు అందరూ స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. పనులు చేపిస్తాం. బాడీ పనులు, పెయింటింగ్, టెంకరింగ్, ఎలక్ట్రీషియన్, బాడీ పెయింటింగ్ వేయించడం, ఆ పనులు చేపిస్తామండి. అన్నీ రెడీగా ఉన్న, డెలివరీకి రెడీగా ఉన్న బళ్ళే వేసుకెళ్ళిపోతారు. 2 రోజులు 1 రోజులో డెలివరీ అయ్యి వేసుకెళ్ళే బళ్ళు ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక బండి తగలబడడం వల్ల ఏసీ బళ్ళు అయ్యాన్ని, ఏసీ గ్యాస్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాస్ తగలబడటం మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఉన్నాయన్నీ ఏసీ బళ్ళే, నాన్ ఏసీ బళ్ళు అయితే కాదు, మొత్తం ఏసీ బళ్ళే. ఆ ఏసీలో గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ ఫైర్ అవ్వడం మొత్తం ఉన్న బళ్ళన్నీ మొత్తానికి అంటుకుని ఇంకా 4 బళ్ళు ఏమో బయటికి లాగేసి. ఎవరు లేరండి. మేము సీసీ కెమెరాలో చూసి అప్పుడే ఫైర్ అవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం. షెడ్ కట్టేసినా కావాలని ఎవరైనా వస్తారేమో లోపలికి ఏంటి, లేదా బళ్ళు పెట్టించడానికి ఏంటని చెప్పి మేమందరం యాక్చువల్లీ మారంపూడి గుడికి వెళ్ళాం. ఎమ్మటే అక్కడ ఫైర్ అవ్వడం, మా బావగారు కూడా ఎమ్మటే వీళ్ళకి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అవ్వడం, మేము ఎమ్మటే మా డ్రైవర్లు మేమందరం ఇక్కడికి వచ్చేయడం మా షెడ్లోకి. ఇవాళ ఈ షెడ్ ఓనర్ గారు మారంపూడిలో మొక్కు పెట్టడం వల్ల వాళ్ళ గ్యారేజీలు ఎవరు లేరు. దీనివల్ల ఏం జరిగిందంటే షార్ట్ సర్క్యూట్ జరగడం వలన ఈ బళ్ళు ఫైర్ అవడం జరిగింది. తోటి సోదరులు వీళ్ళందరూ చూసి ఇలా మీ షెడ్లో ఫైర్ వస్తుంది అందరూ ఫోన్ చేయడం వలన అందరూ బొటాబొట్టిన వస్తే ఫైర్ సిలిండర్ అందరూ ఫోన్ చేశారు. ఈ లోపల ఫైర్ సిలిండర్ కూడా బాగా సహకరించారు మాకు. దానివల్ల ఎంపటినే నార్మల్ చేయడం జరిగింది. అది కంట్రోల్లోకి వచ్చింది. 6 బస్సులు పూర్తిగా దగ్ధమైనాయి. 2 బస్సులకి మామూలు నార్మల్ డ్యామేజ్ అయింది. ప్రాణ నష్టమే జరగలేని అతి నష్టమే జరిగింది. ఇది అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, టూరిస్ట్ బస్సులను, సర్వీస్ బస్సులు. విజయవాడే ఉన్నాయి, చుట్టుపక్కల ఊళ్ళే ఉన్నాయి, అన్ని ఊళ్ళే ఉంటాయి. అన్నీ ఒక ఊరేనే కదా, అన్నీ వస్తాయి ఇక్కడికి. అన్నీ రెడీ అయిపోయిన బళ్ళేనండి. పెయింట్లు వేయించుకుని, ఎలక్ట్రీషియన్ పని, సీట్ క్లాత్లు అన్ని సీట్లు అన్నీ మొత్తం చేయించుకుంటారు. సంవత్సరం ఒకసారి మొత్తం రీమోడలింగ్ చేసుకుంటారు వాళ్ళకి. ఇప్పుడు అతనేమో అనుకోకుండా గుడికి వెళ్ళటం వల్ల ఇక్కడ షెడ్లో జనరల్గా 1-2 పని చేస్తారు. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయింది. లోపల ఏసీ బళ్ళు మనం ఎంత వాటర్ కొట్టినా ఆగం, తగలబడిన తర్వాత ఆగుతాయి పూర్తిగా. అట్లాగే ఏసీ బళ్ళు ఉండటం వల్ల ఈ ఫైర్ ఆగడం జరిగింది.
మరి షార్ట్ సర్క్యూట్ జరిగింది కాబట్టి దాన్ని ఏదో మనం చూసి మేమందరం వచ్చి కప్పుకొని ఇప్పుడు అందరూ మెకానిక్ కుర్రాడు, పెయింటర్ దొరకారు, ఇట్లా మా రాంబాబు, ఈ ప్లాట్ఫామ్ వీళ్ళందరూ కూడా ఎమ్మటే స్పందించే వాళ్ళు కాళ్ళు జనాభాను మోసేసి రావడం వల్ల ఆటోనగర్లో ఈ పెద్ద పని ప్రమాదం. ఎందుకంటే దీని వెనకాల పెద్ద షెడ్ ఉంది, ఈ పక్కన పెద్ద షెడ్ ఉంది. ఇవన్నీ బళ్ళు అంటుకుంటే మనం అయ్యేది కాదు. యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆశయంతో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ వివిధ సంస్థలతో కలిసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తోందన్నారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్, టీడీపీ నేత మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు, BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జయదేశాయ్, విశాల్ దేశాయ్, జాబ్ మేళా చైర్మన్ మేఘన, కార్యదర్శి భరత్, ఐటీ నిపుణులు రాము, కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాబో తరాలకి మార్గదర్శకం చూపించాలనే ఉద్దేశంతో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దేశంలో ఉన్నతమైన కంపెనీలను ఆహ్వానించి వారికున్న అవసరాలకు తగ్గట్లుగా అర్హత గల యువతను ఉద్యోగాలు తీసుకోవడానికి BNI జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇదే గ్రౌండ్లో 5 మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి 5,000 మందికి ఉద్యోగం కల్పన చేయడం జరిగిందన్నారు. BNI కొత్త విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. యువత అందరూ ఒకేసారి ఒకే చోట నిలబడకుండా మన విద్యార్హత, ప్రతిభను బట్టి ఏ కంపెనీకి సూట్ అవుతారో అక్కడికి వెళ్లి ఇంటర్వ్యూల్లో పాల్గొనేలా చేశారన్నారు. 25 లక్షల మందికి జాబ్ కల్పించడమే ధ్యేయంగా ప్రధానమైన మేనిఫెస్టోలో పెట్టిన అంశంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకే అనేక మంది కంపెనీలని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఇంకా దారిలో ఉన్నాయి. దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టార్గెట్ని మించి ఉద్యోగాలు కల్పన చేయడం కూడా జరిగింది. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పించి యువత అంటే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలా, ఒక ఉద్యోగస్తుడైనా ఉండాలా, ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ ఉండాలి. అదే ఈ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మరి BNI లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమాలకి మా వంతుగా కూడా సహకారం ఇస్తామని చెప్పి, ప్రభుత్వం నుంచి అన్ని వెసులుబాట్లు కల్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా. అనంతరం యువనేత గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాలో అనేక కంపెనీలు వచ్చాయని, యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏ నినాదం మీద 25 లక్షల జాబులు తప్పకుండా ఈ 5 ఏళ్ల టెన్యూర్లో ఇప్పిస్తామన్నారో అది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ జాబ్ మేళా రెస్పాన్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, వారికి కూడా చాలా జాబ్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇలాంటి జాబ్ మేళాలు మరెన్నో జరగాలని, దానికి ఇక్కడ సిద్ధార్థ అకాడమీ విజయవాడ సిటీ మధ్యలో ఉంటాం. సిద్ధార్థ అకాడమీ ఎప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చి వారి సొంత బాధ్యత అన్నట్టు వారు కూడా కలిసి హెల్ప్ చేయటం అనేది ఇక్కడ విషయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ BNI విజయవాడ అనేది ఇవాళ 10వ ఏటి సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు, 10 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. దానికి కూడా కంగ్రాచులేషన్. అనంతరం BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాల్ దేశాయ్ మాట్లాడుతూ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI విజయవాడలో స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏపీ SSDSతో కలిసి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్ళ రెజ్యూమ్ మన దాంట్లో పెడితే ఆటోమేటిక్గా ఏ కంపెనీకి వీళ్ళ స్కిల్స్ కావాలి ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుందండి. ఆ మ్యాప్ చేసి వాళ్ళకి ఈ రూమ్కి ఈ టైంకి వెళ్ళండి అని వాళ్ళు ఆల్రెడీ కోడింగ్ సిస్టమ్ అయిపోతుందండి. సో
ప్రతి రెజ్యూమ్ ప్రతి దగ్గర వెళ్ళవసరం లేదండి. ఎక్కడ ఈ రెజ్యూమ్కి వాల్యూ ఉందో అక్కడ ఆ రెజ్యూమ్ వెళ్తే జాబ్స్ ఈజీగా వస్తాయని మా థాట్ అండి. ఫస్ట్ టైం ఎవరు చేస్తున్నాం. సో అందరు స్టూడెంట్స్కి వెల్కమ్ అండి. అండ్ ఇప్పుడు వరకు 4,000+ స్టూడెంట్స్ వచ్చారండి. ఇంకా మాకు తెలిసి ఇంకా 2,000 స్టూడెంట్స్ వస్తారు. వెల్కమ్ ఎవ్రీవన్. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ జాబ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆషాఢ మహోత్సవాలకు సిద్ధమవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాస వేడుకలు జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. అలాగే జూలై 15 నుండి ఆగస్టు 24 వరకు వారాహి నవరాత్రులు కొనసాగుతాయి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పంచవారాహి మంత్ర అనుష్ఠానాలు, హోమాలు నిర్వహించనున్నారు. మరోవైపు జూలై 27 నుంచి 3 రోజుల పాటు శాకంబరీదేవి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించే సాంప్రదాయ ఆషాఢ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ఆషాఢ మాస వేడుకలు జూలై 15వ తేదీన ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ వరకు నెల రోజుల పాటు నిరంతరంగా కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగానే జూలై 15 నుండి ఆగస్టు 24 వరకు ప్రతిష్టాత్మక వారాహి నవరాత్రులను కూడా నిర్వహించనున్నారు. ఈ నవరాత్రుల కాలంలో అమ్మవారికి ప్రత్యేక పంచవారాహి మంత్ర అనుష్ఠానాలు, విశేష హోమాలు, జపాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. మరోవైపు ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన శాకంబరీదేవి మహోత్సవాలను జూలై 27వ తేదీ నుండి 3 రోజుల పాటు ఆలయంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజుల్లో దుర్గమ్మను రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి భక్తులకు శాకంబరీదేవిగా దర్శింపజేస్తారు. అలాగే ఆషాఢ మాసంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించే సాంప్రదాయ ఆషాఢ సారె మొక్కల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ప్రసాదం, క్యూ లైన్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓం శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం ఆషాఢం సారె 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఒక మాసం అంటే 30 రోజుల పాటు జరిగేటువంటి ఈ మాసోత్సవంలో అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులందరూ కూడా సారి సమర్పణ జరుగుతుంది. అలాగే 15వ తారీఖు నుంచి అమ్మవారికి వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులుగా ఇవి మేము చేస్తాం. ఇక్కడ ఇది కేవలం అమ్మవారి దగ్గర అమ్మవారికి మాత్రమే ఇది జరుగుతుంది. దీనిలో భక్తులకి ప్రవేశం ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమం 9 రోజుల పాటు అంటే 24వ తారీఖు దాకా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు కూడా 27 నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు ఈ శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. అలాగే భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఆషాఢం సారి సమర్పణలో వారికి 6వ ఫ్లోర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి శుభ ఆశీస్సులతోటి ఈ యొక్క ఆషాఢం సారే, ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఒక ఆచారం సాంప్రదాయంగా ఈ ఆషాఢం సారె సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆషాఢం సమర్పణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అమ్మవారి శుభ ఆశీస్సులతోటి వాళ్ళకి అన్నీ బాగుండాలని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అందరికీ కూడా శుభయోగం కలుగుతుంది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఒకే అంశంపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ, సిఐడి అధికారులు వేగంగా స్పందించి బాధితులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఒకే అంశంపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్న ఆయన ఆగస్టు 15 లోపు ఈ కోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ వంటి ఇతర సంస్థల బాధితులకు కూడా న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో బాధితులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు సంస్థ అధినేతలకు కనీస మానవత్వం ఉంటే బాధితుల కోసం ఇప్పటికైనా ముందుకు రావాలని సూచించారు.
బాధితుల సొమ్ముతోనే వారు ఆస్తులు పెంచుకున్నారని, బినామీ ఆస్తులను సైతం గుర్తించి ప్రభుత్వం ఆక్షన్ ద్వారా బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐలాండ్ వంటి రిసార్ట్ల నుండి వస్తున్న ఆదాయం ఎవరికి చేరుతోందని ప్రశ్నించిన ఆయన కేబినెట్ సబ్ కమిటీ, సిఐటి అధికారులు వేగంగా స్పందించి బాధితులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. 10 మంది 10,000 20,000 ఉన్న వాళ్ళు రోజు తిరగడం ఎందుకు, మీ 10 మంది ఒకరి పేరు తెచ్చుకోమంటే అలా మరి క్రెడిట్ రిసీట్ ఏదో దాని పేరు పూర్తిగా నాకు తెలియదు. ఆ క్రెడిట్ రిసీట్ పేరుతో సిఆర్ స్లిప్పుల పేరుతో చెక్కులు ఇచ్చారు. కొంతమంది చెక్కులు ఇవ్వాల, అవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాగే కస్టమర్లకు డబ్బులు ఇచ్చి బాండ్ వాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటన్నింటినీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా బాధితులకి పూర్తి న్యాయం ఎలా చేయాలో మనసు పెట్టి ఒక మానవతా దృక్పథంతో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఇతర అధికారులు కానీ ఆలోచించాలి. ఆ విధంగా చేయడం ద్వారా దీన్ని త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఇవాళ చాలా చోట్ల వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. హాయ్లాండ్, ఈ ఆస్తుల మీద వస్తున్న ఆదాయం ఎవరికి పోతుంది? ముప్పాల నాగేశ్వరరావు గారు ఒక పార్టీకి, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, మాకు గౌరవాధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఒక పార్టీ పరంగా నడిపినటువంటిది లేదు. ఇది ఖచ్చితంగా బాధితులు న్యాయం చేయాలని తీసుకుపోయిన దాంతో ఆయన తపన చెందుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలా ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. మీరు ఒక ట్రాన్స్పరెన్సీగా తీసుకుపోవాలంటే మీరు ఒక ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకొని భేటీ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే మంచిగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక అపరిచిత ప్రేమ కథ చాలా అద్భుతమైన రచన అని, రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దినచర్య రాసిన విధంగా ఎవరికి వారు స్వాగతాన్ని రాసుకున్నట్లు ఈ పుస్తకం ద్వారా కొత్త ప్రయోగం చేశారన్నారు. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ పరాయి రాష్ట్రంలో ఉండి అద్భుతంగా పుస్తకం రాసిందంటే ఆమె ఎంత కృషి చేసిందో అర్థమవుతుందని తెలిపారు. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ తొలి తెలుగు నవల ఒక అపరిచిత ప్రేమ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం నగరంలోని వెస్టర్న్ జూనియర్ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జేఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు పుస్తక పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ భావన మత్తు డాక్టర్ అని, ఈ పుస్తకం ద్వారా మనలను కూడా మత్తులో ముంచారన్నారు. ఒక అపరిచిత ప్రేమ కథ చాలా అద్భుతమైన రచన అని, రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉందన్నారు. దినచర్య రాసిన విధంగా ఎవరికి వారు స్వాగతాన్ని రాసుకున్నట్లు ఈ పుస్తకం ద్వారా కొత్త ప్రయోగం చేశారన్నారు. పరాయి రాష్ట్రంలో ఉండి అద్భుతంగా పుస్తకం రాశారంటే ఆమె ఎంత కృషి చేశారో అర్థమవుతుందన్నారు. ఈ కథ చాలా అద్భుతంగా రచించారని, పుస్తకం చదివితే మద్రాసుల పరిస్థితులు మనకు కనిపిస్తాయని అన్నారు. సమకాలీన సమాజం ప్రేమ భావన ఎలా అంకురిస్తుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా అన్యోన్యంగా ఉండాలి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. చిన్న వయసులో అద్భుతమైన ఆలోచనలతో భావన ఈ పుస్తకాన్ని రచించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు. మన పిల్లలను కూడా మన తెలుగులో చదివించాలన్న ఆలోచన కలగాలి, మిగతా వారికి కలిగించాలన్నారు. కనీసం ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటే చాలన్నారు. నిజంగా ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పి మనం చెప్పచ్చు. ఇందాక వారిని పరిచయం చేస్తూ విద్యార్థిగా వారు ఏ విధంగా బంగారు పథకాలు సాధించేలాగా ఆయన విద్యార్థిలో ఎంతో ఉన్నతంగా నిలిచిన విషయాలు మన నారాయణరావు వివరించడం. వారు ఈరోజు మత్తు డాక్టర్. ఈ పుస్తకం ద్వారా మన కూడా మత్తులో ముంచారు. సరే, ఆ మత్తు మేము పుస్తకాలు ఇంటితోనే మత్తు మాది. మా రామోహన్ గారికి ఏమో చదివితే నిద్ర వచ్చాము. అయితే ఒకటి దీంట్లో నేను గమనించేది, సరే పుస్తక పరిచయం అంతా కూడా నారాయణరావు గారు చేశారు కదా, దాని గురించి పెద్దగా మాడాల్సిన అవసరం లేదు. కేవలం 2 పాత్రలతో డైరీ రాసే అలవాటు ఉంది కనుక ఓ డైరీ లాగానే దీన్ని వాళ్ళిద్దరు డైరీ లాగానే మనం భావించాలి. 2 పాత్రలు శ్రీలక్ష్మి, శ్రీనివాస్. ఈ 2 పాత్రల యొక్క అపరిచిత ప్రేమ గాథంతా కూడా దీంట్లో చాలా అద్భుతమైన రచన.
రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉంది. మామూలుగా నవలు రాసే పద్ధతులు కాకుండా ఇదొక దినచర్య రాసిన విధంగా ఎవరికి వారి స్వగతాన్ని రాసుకున్నట్టుగా చాలా కొత్త ప్రయోగం ఈ పుస్తకం ద్వారా డాక్టర్ భావన గారు చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. కుటుంబాలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాంట్లో ఒక ఇంట్లో వెళ్ళగానే అమ్మాయి ఏమో బాబాయ్ పిన్ని, అబ్బాయి ఏమో మామయ్య అత్తయ్య, మంచి మంచి సంభవంతో దానికి ఒక తీసుకొచ్చారు. దాంట్లో మరి లోనికి వెళ్ళే కొద్దిగా అనేకమైన ఉన్నాయన్నారు. ఆయన చెప్పిన తర్వాత నాకు చదవాలని గ్యారెంటీగా అనిపించింది. అమ్మ ఇచ్చినప్పుడు నేను చదవలేనమ్మా అని చెప్పాను అమ్మకి. మరి ఏమనుకుందో తెలియదు, కానీ నేను చదవలేను తల్లి, అయినా అక్కడికి వచ్చి వారిద్దరు మాటలు నేను పుస్తకాన్ని అర్థం చేసుకుంటాను, అప్పుడు తప్పకుండా చదువుతా అని చెప్పాను. తప్పకుండా చదువుతాను, నీకు చదివి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అనంతరం రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ మాట్లాడుతూ తాను తెలుగులో రాసిన మొదటి నవల ఒక అపరిచిత ప్రేమ కథ అని అన్నారు. తనకెంతో ఇష్టమైన చెన్నై నగరం గురించి, ఆ ఊరి గొప్పతనం, ఇద్దరు మనుషులు ఇంటిని వదిలి వెళ్ళి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎలా కలుస్తారు అనే దాని గురించి ఈ నవల రాశానన్నారు. ఈ నవల అందరికీ నచ్చుతుందని చెప్పారు. తెలుగులో రాసిన ఫస్ట్ నావెల్ ఒక అపరిచిత ప్రేమ కథ. సో ఈ నావెల్ వచ్చి నేను నాకు చాలా ఇష్టమైన చెన్నై గురించి, ఆ ఊరి గొప్పతనం అండ్ ఆ ఊర్లో ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి ఫస్ట్ టైం వాళ్ళ ఇళ్ళని వదిలి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అవన్నిటి గురించి, ప్లస్ వాళ్ళు ఎలాగ కలుస్తారు అనే దాని గురించి రాశాను. ఈ నవల తప్పకుండా అందరూ చదవాలని, అందరికీ ఈ నవల చాలా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాధారణ భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా క్యూ లైన్లలో ఉన్న భక్తుల వద్దకే నేరుగా చల్లని తాగునీటిని అందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి నేడు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సెలవు దినం ఆదివారం కావడంతో ఉదయం 9 గంటల నుంచి రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా, సులభంగా లభించింది. ఎండల తీవ్రత దృష్ట్యా మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా క్యూ లైన్లలో ఉన్న భక్తుల వద్దకే నేరుగా చల్లని తాగునీటిని అందించారు. దీంతోపాటు ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిగా పంపిణీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ధర్మకర్తల మండలి సభ్యులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికేసీ నానాయక్ వాకీటాకీ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. పాలక మండలి అధికారుల సమన్వయంతో ఇంతటి భారీ రద్దీలోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగింది. ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన కిషోర్కు వియత్నాం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని సీఎంకు అధికారులు తెలిపారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు సహకరించాలని, తరలింపుపై భారత ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. వియత్నాం పడవ ప్రమాదం బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు మృతుల భౌతికాయాలను త్వరితగతిన స్వస్థలాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన గిల్లా కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి భౌతికాయాలను స్వదేశానికి తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సీఎంకు తెలియజేశారు.
అదే సమయంలో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఈరోజే విమానాల ద్వారా వారి స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరికి అవసరమైన విమాన టికెట్లను సంబంధిత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితులంతా సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు, అలాగే మృతుల భౌతికాయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని సహాయక సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియలో వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. హిందూ ధర్మం, దేవాలయాలపై రావణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక వైసీపీ స్క్రిప్ట్ ఉందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆరోపించారు. దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేసిన జడా శ్రావణ్, ప్రకాష్ రాజ్లపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై ఎలాంటి అన్యాయం జరిగినా ఎస్సీ మోర్చా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం దళిత సంక్షేమానికి, అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ అన్నారు. విజయవాడలో నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ స్ఫూర్తితో సమాజంలో చివరి వ్యక్తికి ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మం, దేవాలయాలపై రావణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక వైసీపీ స్క్రిప్ట్ ఉందని, దళితుల మధ్య విభేదాలు సృష్టించేందుకు జడా శ్రావణ్, ప్రకాష్ రాజ్ వంటి వారిని ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వీరి వ్యాఖ్యలపై వైసీపీ చంకలు గుద్దుకుంటూ పైశాచిక ఆనందం పొందుతోందని విమర్శించారు. దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేసిన జడా శ్రావణ్, ప్రకాష్ రాజులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై ఎలాంటి అన్యాయం జరిగినా ఎస్సీ మోర్చా అండగా ఉంటుందని, ఇప్పటికే ప్రజలు వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. దళిత సమాజ సమస్యలపై చర్చించుకునేందుకు ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా దళిత నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. డైరెక్ట్గా రాజకీయం చేయలేక ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు మొత్తం కూడా స్క్రిప్ట్ తయారు చేసి రావణ్ అనేటటువంటి యొక్క పాత్ర దారి ద్వారా, అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ మరియు ప్రకాష్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఒక విషాన్ని చిమ్మేటటువంటి పరిస్థితి యొక్క సమాజంలో వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. ఎందుకోసమంటే నిజమైనటువంటి ఈరోజు దళితులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు కూలి చేసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, తన సొంత వృత్తులు చేసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, డప్పులు కొట్టుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి హిందూ దళితుల యొక్క రిజర్వేషన్ లాక్కొని ఈ యొక్క రాష్ట్రంలో మతం మారినటువంటి నకిలీ ఏదైతే దళిత క్రిస్టియన్లు అనేటటువంటి రాజ్యాంగం లేని పదాన్ని ఒకటి తీసుకొని ఈరోజు ఒరిజినల్ ఎవరైతే దళితుల యొక్క రిజర్వేషన్ లాక్కొని వాళ్ళని రిజర్వేషన్లకు, అభివృద్ధికి దూరం చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. అందుకే ఈరోజు మేము ఎస్సీ మోర్చాగా నిజమైనటువంటి హిందూ దళితుల్ని అప్రమత్తం చేసేటటువంటి యొక్క ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. దళిత క్రైస్తవుల యొక్క నాయకుల పేరుతోటి ఈరోజు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి దళిత వాడల్లో ఒక దొంగలు పట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ కూడా దళితులు కాదు, దళిత నాయకులు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఏజెంట్లుగా ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం దళిత వాడల్లోకొచ్చి దళితుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారత వికాస్ పరిషత్ దేశవ్యాప్తంగా 2000కు పైగా శాఖల ద్వారా నిస్వార్థంగా సేవలు అందిస్తోందని బీవీపీ సౌత్ రీజనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చుండూరు మురళీధర అమరావతి ప్రాంత అధ్యక్షులు కమల్ నయన్ పేర్కొన్నారు. కృత్రిమ అవయవాల పంపిణీ, పేద విద్యార్థులను ఆదుకోవటం, చలివేంద్రాల నిర్వహణ, జాతీయ సమైక్యతను పెంపొందించే సాంప్రదాయ సమూహ నృత్యాల పోటీలు వంటి అనేక సేవా సంస్కార కార్యక్రమాలను సంస్థ చేపడుతోందని వివరించారు. దీనితో పాటు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో భారత్ కో జానో అనే వినూత్న క్విజ్ పోటీని కూడా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.
భారత వికాస్ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్పేటలో గురువందన్ ఛత్రాభినందన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో గురువుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ 6 ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అలాగే దాదాపు 100 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు హిందూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వేణుగోపాల్, బీవీపీ సౌత్ రీజనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చుండూరు మురళీధర్, అమరావతి ప్రాంత అధ్యక్షులు కమలనయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువులను, విద్యార్థులను ఒకే వేదికపై అభినందించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తేజం కలగటమే కాకుండా ఉపాధ్యాయుల్లో మరింత బాధ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని సంస్కారవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత వికాస్ పరిషత్ దేశవ్యాప్తంగా 2000కు పైగా శాఖల ద్వారా నిస్వార్థంగా సేవలందిస్తోందని అతిథులు పేర్కొన్నారు. కృత్రిమ అవయవాల పంపిణీ, పేద విద్యార్థులను ఆదుకోవటం, చలివేంద్రాల నిర్వహణ, జాతీయ సమైక్యతను పెంపొందించే సాంప్రదాయ సమూహ నృత్యాల పోటీలు వంటి అనేక సేవా సంస్కార కార్యక్రమాలను సంస్థ చేపడుతోందని వివరించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో భారత్కో జానో అనే వినూత్న క్విజ్ పోటీని కూడా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. విద్యార్థులలో ఒక రకమైన ఉత్తేజం, ఎవరి కోసమైతే కృషి చేస్తున్నామో, ఎవరి కోసమైతే మేము పనిచేస్తున్నామో వాళ్ళ ముందే గురువుల్ని సత్కరించడం వలన గురువులలో మరింత బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన కలిగేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా భారత వికాస్ పరిషత్ తరఫున ఇది గత 60 సంవత్సరాల నుంచి చేయటం జరుగుతోంది. ఇవాళ విజయవాడలో 6 గురువుల్ని, సుమారు 100 మంది విద్యార్థులకి అభినందించడం అనేటువంటిది ఇవాళ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. పేద విద్యార్థులను ఆదుకోవడం కానివ్వండి, మరి అట్లాగే సమ్మర్లో బటర్ మిల్క్ క్యాంపులు కానివ్వండి, అలాగే మెయిన్ ప్రోగ్రామ్ మాకు నేషనల్ ఎన్జిఎస్ అని నేషనల్ గ్రూప్ సాంగ్స్, ఓన్లీ ట్రెడిషనల్ సాంగ్స్ చాలా భారీగా చేస్తామండి. ఈ కార్యక్రమం అనేక కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తిస్తాం. దానిలో భాగంగా ఈరోజు గురువందన్ ఛాత్రాభివందన్ అనే కార్యక్రమం. ఇది మరి టీచర్స్కి, ఉత్తమమైన టీచర్స్కి ఫెలిసిటేషన్ చేయడం, అట్లాగే ఉత్తమమైన విద్యార్థులకు వాళ్ళకి మరి స్కాలర్షిప్లు, బుక్స్ ఇవ్వడం, మరి ఈ కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందకరం. సుమారు ఒక 100 మంది పిల్లలకి పుస్తకాలను, స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 6 గురువుల్ని సన్మానిస్తున్నాము, సత్కరిస్తున్నాము. ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద 2000+ బ్రాంచెస్లో ఈ కార్యక్రమం జరుగుతుందండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారత్కో జానో అనే ఒక వినూత్న క్విజ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆగస్టు 31వ తారీఖున భారతదేశం మొత్తం మీద ఎన్ని వేల స్కూళ్ళల్లో వీలైతే అన్ని వేల స్కూళ్ళల్లో కూడా. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా సేవ మరియు సంస్కార ప్రోగ్రాములుగా జరుగుతాయండి. భారత వికాస్ రైల్వే స్థలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదరిళ్లను కూల్చివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. ఎన్నికల ముందు పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన నాయకులు హామీ అమలు చేయకపోగా వారి ఇళ్లను తొలగించేందుకు సిద్ధపడటం దారుణమని ఆయన మండిపడ్డారు. సిపిఎంగా పేదల పక్షాన పోరాడతామని సత్యబాబు స్పష్టం చేశారు. మోటూరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరిపేటలోని రైల్వే స్థలాలలో 5 దశాబ్దాలకు పైగా నివసిస్తున్న పేదల ఇళ్లను తొలగించేందుకు రైల్వే అధికారుల నోటీసులు జారీ చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 5న ఇళ్లను తొలగిస్తామని ఫైనల్ నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఏడాది క్రితం వీరందరికీ ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చకపోగా డబుల్ ఇంజిన్ సర్కారు ఇళ్లను కూల్చివేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు పేదలకు ఇళ్లిస్తామన్న నాయకులు 2 ఏళ్లు గడిచేసరికి ఇచ్చిన హామీని విస్మరించి వారి ఇళ్లను కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. మురికి కూపాలుగా ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా విశ్వసర్పాలతో సహజీవనం చేస్తూ జీవిస్తున్న పేదలకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అండగా నిలవాలని ఆయన కోరారు. డబుల్ ఇంజిన్ సర్కారు వీరిళ్లను కూల్చివేయకుండా ఎమ్మెల్యే చొరవ ప్రదర్శించాలని సూచించారు. సిపిఎం పార్టీగా తమ పేదల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న పేదల్ని, ఇబ్బందులు ఉన్న పేదల్ని వచ్చి ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్పే తీరుబాటు లేదా అని ఈరోజు కూటమికి సంబంధించినటువంటి ఎంపీని, ఎమ్మెల్యేలని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ స్పందించి ఈ ఇళ్ళని కాపాడే విధంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆ ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు, మద్దతు సిపిఎంగా అందిస్తామని, వాళ్ళు చేసే పోరాటాల్లో
మేము కూడా భాగం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుండి ఆయా ప్రాంతాల్లో సిపిఎం పక్షంగా ప్రజలకి మద్దతు తెలియజేస్తూ కరపత్రాల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాం. కాబట్టి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు ఈ ప్రభుత్వం ఇల్లు కూలుస్తున్న వైనాన్ని తీవ్రంగా ఖండించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.